నమస్కారం. సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని చంపాడు. బట్ వేరే వాళ్ళని ఫ్రేమ్లోకి పట్టుకొచ్చి వాళ్ళు చేసని చెప్పి లొంగిపోయాడు. బట్ సిదిరి అప్పలరాజు కొడుకు ఎలా దొరికాడు ఏంటి అది మొత్తం నేను ఆల్రెడీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో నెక్స్ట్ అటాచ్ చేస్తాను. ఇందులో నేను చెప్పాల్సిన ఒకే ఒకటి, ఇందాక ఒక వీడియో చూశాను. జగన్మోహన్ రెడ్డి 18 సంవత్సరాల పిల్లాడు ఏంటి 18 సంవత్సరాల పిల్లాడు తెలుసో తెలియకో ఓ యాక్సిడెంట్ చేశాడు, ఓ మనిషి చనిపోయాడు. ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, అంత మాత్రాన హత్యా కేసు పెడతారా అంటూ ఆయన మాట్లాడిన మాటలున్నీ నాకు నిజంగా అనిపించింది. అసలు జగన్తో ఉండేది ఎవరు? మనుషులేనా? ఓపెన్ అండి మాట, జగన్తో ఉండేది ఎవరు? మనుషులేనా? మానవత్వం అంటే ఏంటో, మనుషుల మధ్య ఉన్నప్పుడు ఏం మాట్లాడేంటో ఆ జగన్ చెప్తారా, లేక ఆయన మాట్లాడుతున్నది మనుషులు మాట్లాడని మీరు అనుకుంటున్నారా? ఏంటండి అసలు అవి? గంజా బేచి పోలీసులను కొడితే, పోలీసులు తిరిగి ఆ గంజా బేచిని కొడితే పిల్లలు తెలిసి వాళ్ళకి గంజా తాగుతారు కొడతారా ఏంటి అన్నాడు. తాడికొండ మాజీ ఎమ్మెల్యే అన్న డొక్క మానుకు రప్రసాద్ వైసీపీ నుంచి బయటకు వచ్చాక ఒక సందర్భంలో ఇదే చెప్పాడు. ఓ మనిషి ఎవరన్నా జగన్కి తెలిసిన అతను క్లోజ్ అతను ఒక మనిషిని చంపితే ఊరికా అన్న ఒకళ్ళనే కదా చంపింది, ఏం కదా పిల్లడు తెలుసు తెలియక చేశాడు, ఇలాగే అంటాడండి అన్నాడు. అది జోక్ అనుకున్నా, బాబాయ్ నిజం. మరలా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీని కానీ సపోర్ట్ చేసే మనుషులు నిజంగా ఈ సమాజానికి ప్రమాదకరం. మీలో గనక వాళ్ళు గనక ఉన్నట్టయితే దయచేసి క్రాస్ చెక్ చేసుకొని మారండి. ఎన్నోసార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ వైసీపీకి జగన్కి దూరం జరగండి చాలు. మానవత్వంతో ఎథిక్స్తో మీరు బ్రతుకుతారు. సిదిరి అప్పలరాజు కొడుకు ఏం చేసింది ఏంటి మొత్తం నెక్స్ట్ వీడియోలో పెడతాం చూడండి. అందరూ నమస్కారం. ఇప్పటికీ ఏపీలో కొంతమంది పోలీసులకి అక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వమే, వాళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ లోకల్గా ఎవరు గెలిచినా గెలవకపోయినా సరే వైసీపీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎమ్మెల్యే. పలాస నియోజకవర్గం, ఓకే, కాసేపుకి ఏరియాలో, ఆ పలాస ఇండస్ట్రియల్ ఏరియాలో మన 10వ తారీఖున ఆరావ్ అని చెప్పి సిది అప్పలరాజు కొడుకు నైట్ బుల్లెట్ వేసుకొని వస్తాడు. హెల్మెట్ లేదు, ఏమీ లేదు. పెట్రోల్ బంక్లో పెట్రోల్ కట్టుకున్నాడు. ఆ తర్వాత వెళ్తున్న మూమెంట్లో దానయ్య ఒక గొర్రెల కాపరిని గుద్దాడండి. పాపం ఆయన స్పాట్లో చనిపోయాడు. ఇతను పట్టుకొని పోలీసు పట్టుదలసరికి మొత్తానికి ఇంకో కారులో ఎవరో వచ్చారు, పట్టుకెళ్ళి తీసుకెళ్ళిపోయారు. అంతలో పోలీస్ స్టేషన్ కొర్రాడు వచ్చాడు. అతను ఎవరంటే లోకల్ ఉన్నటువంటి వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్ యొక్క కొడుకు అంట. అతను లొంగిపోయి ఆ బైక్ నాదే, నా పేరు సిద్ధార్థ, మా నాన్న సోయన్సో, నేనే స్పీడ్గా వస్తూ గుద్దాను అని అన్నాడట. దాంతో స్పీడ్ టెస్ట్ అన్న సంకా తోలు సంథింగ్ ఏదో ర్యాష్ డ్రైవింగ్ రాసేసి నైట్ స్టేషన్ వెళ్ళి పంపించారట. బట్ గొర్రెల కాపురం వాళ్ళ బంధువులు అంటారు, వాళ్ళు ససేమేరన్నారు. దాంతో 9 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ కూడా అయిపోయిందని అన్నారు. బట్ ఆ నోట ఈ నోట పాకి ఏమైంది, అసలు తప్పు చేసిన వదిలేదేంట్రా అని చెప్పేసి గొడవ చేస్తున్న మూమెంట్లో సీసీటీవీ ఫుటేజ్ తీశారు. అప్పుడు ఆ బైక్ మీద ఉన్నది ఒకడు సిది అప్పలరాజు కొడుకు ఈ ఆరవ్ అనే కుర్రాడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఆ తర్వాత అదే రోజు యాక్సిడెంట్ గుద్దినప్పుడు ఈడికి కూడా దెబ్బలు తగులుతాయి కదా, ఇతను కూడా క్రాస్ చెక్ చేస్తే హాస్పిటల్లో సిదిరి అప్పలరాజు ఈ కుర్రోడికి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పట్టుకెళ్తా ఉన్నాడు. హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్, పెట్రోల్ బంక్లో సీసీటీవీ ఫుటేజ్ రెండింటిలో కూడా ఉన్నది ఆరవ్. సో ఆ రోజు గుద్దింది ఆరవ్. అండ్ ఈ సిద్ధార్థ వచ్చేసి ఇంట్లోనే ఉన్నాడు గుద్దినప్పుడు. ఓ మనిషి చావు కారణమైంది ఇక్కడ ఎవరు అంటే సిదిరి అప్పలరాజు యొక్క కొడుకు. కానీ కేసు బుక్ చేసి లోపల కూడా వెళ్ళారు, బెయిల్చి పంపించింది ఎవరు అంటే వేరే కుర్రాడు సిద్ధార్థ. బట్ సీసీటీవీ మొత్తం దొరికినాయి కదా, దాంతో పోలీస్ పై అధికారులు సీరియస్ అయ్యేసరికి ఇక లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు, కేసు ఫైల్ చేశారు. ఇక ఎంతో సిదిరి అప్పలరాజు కొడుకు వచ్చేసి వాళ్ళ లాయర్ని పట్టుకుని వెళ్ళి లొంగిపోయాడు అనమాట. ఇది ఓవరాల్ మొత్తం ఎపిసోడ్ మీకు అర్థమవుతుందా? ఒక మనిషి చావు కారణమైన వ్యక్తిని కూడా అసలు కేసే లేకుండా తప్పించి వేరే ఒకటి మీద కేసు పెట్టి అది కూడా స్టేషన్ వెళ్ళి ఇంటికి పంపించారంటే ఏంటండి అసలు? ఏపీలో నడుస్తుంది ఎవరి ప్రభుత్వం అండి? అసలు ఏపీ కూడా ఎందుకు సెట్ తయారని నాకు అర్థం కావట్లా. ఇంత దారుణమా? సార్ చంద్రబాబు గారు ప్లీజ్ అండి, ప్రక్షాళన చేసిన వ్యవస్థ ఏదైనా ఉందంటే ఏపీలో అది పోలీస్ వ్యవస్థే. ముందు దాన్ని ప్రక్షాళన చేయండి.